మంత్రపు పెట్టి. ఎంతో కాలం క్రితం ఒక సైనికుడుండేవాడు. అతను యువకుడు, అందగాడు కూడా. ఒకరోజు అతను యుద్ధం నుండి ఇంటికి తిరిగి వస్తుంటే ప్రాణాలతో ఉన్నందుకు ధన్యవాదాలు చెప్పుకున్నాడు. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. అతను కత్తిని ఒకవైపు ఉంచుకొని అలా అడుగులు వేస్తున్నాడు. అప్పుడు ఉన్నట్టుండి రోడ్డు మీద అతను చూశాడు ఒక భయపడుతున్న మంత్రగత్తెని. గుడ్ ఈవినింగ్ సైనికుడా. నీ కంతి ఎంతో పదునైంది. ఎంత పెద్ద సంచి ఉంది. గుడ్ ఈవినింగ్. ఇదంతా మీ దయ వల్లే మంత్రగత్తె. మంత్రగత్తె పెదాలు మంత్రాల్ని వల్లించాయి. సైనికుడు వణికాడు. ఆమె వింత ప్రవర్తనకు అతనిలో అసహనం కలిగింది. నువ్వు అసలైన సైనికుడివి. నీ పెద్ద కత్తి ఇంక సంచితో కొంతమంది నిన్ను దేవుడునని అనుకుంటారు. చెప్పు, ఏమనుకుంటున్నావు? నీకు కావలసినంత ధనం నువ్వు ఎంత అడిగితే అంతిస్తాను. అవును, కానీ ఎలా? మంత్రగత్తె భయపడింది. అతని ఆకర్షణ మరింత పెరిగింది. అతను రాబోతున్న హెచ్చరికలను గమనించలేదు. ఆమె అడవి అంచున ఉన్న ఒక చెట్టును చూపించింది. అతన్ని చూడమని చెప్పింది. ఆ పెద్ద చెట్టుని నువ్వు చూడగలవా? దాని లోపల పెద్ద తొర్ర ఉంది. ఆ తొర్రలో పైన నువ్వు కుడివైపుకి కిందకి జారాలి. నువ్వు ఎక్కడైతే ఆగుతావో అక్కడ. చెట్టా? కానీ ఆ చెట్టు కిందకి వెళ్ళి నేనేం చేయాలి? అవును, ఆ చెట్టు. దాని లోపల లోతుగా ఒక తాడుని నేను కట్టుకుంటాను. నువ్వు గట్టిగా అరిచినప్పుడు నిన్ను నేను వెనక్కి లాగుతాను. ఆ చెట్టు లోపల బంగారం ఉంది. వెళ్ళు, అనుమానం పడకు. సైనికుడికి అనుమానం వచ్చింది. తను నుదిటిని పైకెత్తాడు. ఆ చెట్టులో బంగారం ఉందా? కానీ ఎలా? మంత్రగత్తె అంతా వివరించడం మొదలుపెట్టింది. ఒకసారి నువ్వు లోపలికి వెళ్ళగానే నీకు ఒక హాల్ కనిపిస్తుంది. ఆ ప్రదేశం లాంతర్లతో వెలుగుతూ ఉంటుంది. నీకు వెలుతురు కూడా కనిపిస్తుంది. 3 తలుపులు కనిపిస్తాయి. ఎడమ నుండి కుడివైపుకి తాళం లోపల తాళం చెవులుంటాయి. ఇంక మొదటి గదిలో నీకు తెలుసా ఏం కనిపిస్తుందో? అక్కడ ఒక పెద్ద పెట్టి కనిపిస్తుంది. కానీ జాగ్రత్త, అక్కడ కుక్కలుంటాయి. అవి కాపలా కాస్తూ ఉంటాయి. కుక్క అన్నావా నువ్వు? సైనికునికి ఎంతో ఆసక్తిగా ఉంది. ఆ కుక్క కళ్ళు ఎంతో విశాలంగా ఉంటాయి. కాని చింతించకు, నా వద్ద ఒక సర్ప్రైజ్ ఉంది. మంత్రగత్తె ఒక నీలం రంగు గళ్ళున్న యాప్రన్ని లాగింది. ఇది నిన్ను కాపాడుతుంది. ఆమె చిరునవ్వుతో చెప్పింది. దీనిని కుక్క పైన వెయ్యి. క్షణకాలం దీనిలో నిమగ్నమై ఉంటుంది. ఇప్పుడు ఆ మంత్రగత్తె ఇంకా ఆ ప్రదేశాన్ని వివరిస్తోంది. అక్కడ రాగి, వెండి నాణాలతో అక్కడ మొత్తం నిండి ఉంటుంది. కాని కుక్క విషయంలో జాగ్రత్త. అది నీ మడమని పట్టుకుంటుంది. తెలుసా నీకు? దాని కళ్ళు మిల్వీల్స్ అంత పెద్దవి. ఆమె ఇంకా కొనసాగిస్తూ ఇలా చెప్పింది. అతనికి యాప్రిన్ సహాయపడుతుందని. అప్పుడతను ఆ నాణాల్ని తన కోసం తీసుకోవచ్చని సైనికుడు ఎంతో సంతోషంతో అలా అనుకున్నాడు. ఇది ఏమాత్రం బాగాలేదు, ఏమాత్రం బాగాలేదు. కానీ నేను నీకోసమేమివ్వను. ఇదంతా చేసినందుకు నీకు ఏం కావాలి చెప్పు. నాకు కావాల్సిందల్లా ఒక టిన్ బాక్స్. నా అమ్మమ్మ క్రితం సార్ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మర్చిపోయింది. అతను అలా అయితే నా నడుం చుట్టూ ఒక తాడు కట్టు. అలా ఆ మంత్రగత్తె అతని నడుం చుట్టూ తాడు కట్టింది. ఆ చెట్టుపైకి ఎక్కాడు. తల తిప్పి వెనక్కి చూశాడు. అతను చెట్టులోకి జారాడు. హాల్లోకి వచ్చాడు. అక్కడ ప్రతి గోడకి ఎన్నో లాంతర్లు ఉన్నాయి. సైనికుడు కిందకి దిగి నెమ్మదిగా వెళ్ళసాగాడు. అక్కడ కుక్క గది మధ్యలో నిలబడి ఉంది. నువ్వు ఎంతో అందంగా కనిపిస్తున్నావు. సైనికుడు కుక్కని ఎత్తుకొని నిద్రపోయేలా ఒక చోట ఉంచాడు. కుక్క యాప్రన్లో పడిపోయింది, ఎలాంటి శబ్దం చేయకుండానే. ఇది సులువైన పనే. సైనికుడు చుట్టూ చూశాడు. అతను నాణాల్ని తన సంచిలో నింపుకున్నాడు. మరో గదిలోకి వెళ్ళాడు. అక్కడ కుక్కని బతిమాలుకోవడానికి. మంత్రగత్తె చెప్పినట్టుగా ఆ కుక్కకు పెద్ద కళ్ళున్నాయి.
కళ్ళు ఎంత పెద్దవి అంటే వాటిని చూస్తూనే సైనికుడు ఆశ్చర్యపోయాడు. అతను కుక్కని తీసుకుని యాప్రన్ దానిపై కప్పాడు. కాని అతను ఆ పెట్టెని తెరిచినప్పుడు అతనికి ఇంకా కావాలి అన్న కోరిక కలిగింది. సైనికుడు వెండిని ఆ పెట్టెలో చూశాడు. తన రాగిని అక్కడే వదిలేశాడు. వెండిపై ఆశ కలిగింది. రాగి కంటే వెండి ఉత్తమం కదా? సైనికుడు రాగి నిండిన తన సంచిని ఖాళీ చేసి వాటిలో అప్పుడే కనుగొన్న వెండిని నింపుకున్నాడు. ఓ నిజానికి ఆ కుక్క ఊహించిన దానికంటే పెద్దది. కళ్ళు పెద్దవి, ఎటూ తోచనట్టున్నాయి. అతను ఆ కుక్కను తీసుకొని దానిపై మళ్లీ యాప్రన్ని చెప్పాడు. మళ్లీ పెట్టెని తెరిచాడు. ముందు తను తప్పు చేశానని అనుకున్నాడు. బంగారం, బంగారం! అక్కడ ఎక్కువ బంగారం ఉంది. అందువల్ల తన వెండి సంచిని ఖాళీ చేసి పాతదానిలో వేశాడు. అతను బ్యాగులో మళ్లీ కొత్తగా బంగారు నాణాల్ని వేశాడు. నన్ను పైకి లాగు! మంత్రగత్తి అతన్ని తన టిన్ బాక్స్ ని అందుకోవడానికి పట్టుకుంది. అతను ఆ పై వరకు చేరుకోగానే ఆమె అతని నుండి ఆ డబ్బాని లాక్కోవాలనుకుంది. ఈ పాత డబ్బాని దేనికోసం ఉపయోగిస్తావు? ఆ విషయం నీకు అస్సలు అనవసరం. చెప్పు, లేదంటే గనుక ఆ! వద్దు, నువ్వు నన్ను మోసం చేశావు. నేను నిన్ను మళ్ళీ చూడను, మంత్రగత్తె. సైనికుడు ఆ రోజు పట్టణంలో అడుగుపెట్టాడు. అతను మంచి ఇల్లు, మంచి ఆహారం, ప్రతిదీ మంచి వాటిని పొందాలని అనుకున్నాడు. అప్పుడు సైనికుడు ఎంతో చక్కటి గొప్ప వ్యక్తి అయ్యాడు. నగరంలో అందరూ అతన్ని చూసి గొప్ప పనులను చూసి చెప్పారు. తమ రాజుకి ఒక కూతురుంది. ఆ యువరాణి ఎంతో అందగత్తె. నేను ఆమెను చూడ్డానికి వెళ్ళవచ్చా? ఏం వద్దు, నువ్వు వెళ్ళకూడదు. రాజు ఆమెను ఎవరూ చూడకూడదని చెప్పారు. ఆమె రాగితో తయారు చేయబడ్డ ఒక పెద్ద క్యాజిల్లో ఉంటుంది. ఎందుకు? రాజు ఆమె వివాహానికి ఒక సైనికుడి కోసం చూస్తున్నాడు. అతడికి ఆలోచన అస్సలు నచ్చనే లేదు. నాకు అర్థం కావట్లేదు, ఒక సైనికుడు ఎందుకు సరిపోడన్నది. సైనికుడు సంపద కలవాడు, ఎందుకంటే అతని అదృష్టం. కాని అతని వద్ద కేవలం డబ్బు ఖర్చు పెట్టడానికి మాత్రమే ఉంది. సంపాదన ఏమీ లేదు. ఇక అతను బాధ్యత లేకుండా ఖర్చు పెట్టడం వల్ల అతని వద్ద ఇక కొద్ది నాణాలే మిగిలి ఉన్నాయి. అతను ఒక టిన్ని అటకపై కదపాలి. అతను తన కొత్త చిన్న అటకపై గదిలో కూర్చొని తన బూట్లుని కొట్టుకున్నాడు. ఆ గదిలో చీకటిగా ఉంది. అతను చాలా పేదవాడు కనుక క్యాండిల్ వెలిగించలేకున్నాడు. దీన్ని నిర్వహించడం చాలా కష్టంగా ఉంది. అయితే అప్పుడు అతనికి ఆ చిన్న టిన్ బాక్స్ గుర్తొచ్చింది. అతనికి ఆ చిన్న సన్నని చెక్క డబ్బా గుర్తుంది. ఇది వెలుగును ఇస్తుంది. ఇక నేను ఈ రాత్రి గడపగలను. అతను డబ్బాని తెరిచాడు. ఒక మంటని వెలిగించడానికి ప్రయత్నించాడు. అలా చేయగానే కుక్క వచ్చింది. కుక్క సాసర్లు వంటి కళ్ళతో పూర్తి ఏకాగ్రతతో చూస్తూ నిలబడింది. నా మాస్టర్, మీ ఆదేశం ఏమిటి? తన మాటల్ని ఇలా చెప్పాడు. నన్ను క్షమించు. నీ ఉద్దేశం ఏమిటి? నేను మీ సేవకు సిద్ధంగా ఉన్నాను. మీకు ఏమైనా కావాలా? నాకేది కావాలన్నా ఇస్తావా? ఏది కావాలన్నా ఇస్తావా? సైనికుడు ఆశ్చర్యంలో ఉన్నాడు. అతను కాస్త ఆలోచించాడు. సంతోషంతో చెప్పాడు. వెళ్ళు కుక్క, నా కోసం డబ్బును తీసుకురా. కుక్క మాయం అయింది. వెనక్కి తిరిగి వచ్చింది. దాని పళ్ల కింద నాణాలు ఉన్న సంచి ఉంది. అప్పుడు సైనికుడు తన పాత జీవితానికి వెళ్ళాడు. వజ్రాలు, బంగారంతో పాటు అతను ఎంతో ఒంటరిగా ఉన్నందుకు భార్య కావాలని కోరాడు. నాకు తెలుసు ఇది అర్ధరాత్రి అని, కానీ నా కోరిక యువరాణిని చూడాలని. నేను ఆమెని చూడాలనుకుంటున్నాను. ఇక సైనికుడు రెప్పపాటు కాలంలో కుక్క క్షణాల్లో తీసుకువచ్చేసింది. అక్కడ నేలపై యువరాణి పడుకుని ఉంది. సైనికుడు ఎంతో సంతోషించాడు. ఆ మర్నాడు సైనికుడు స్కీమ్ తర్వాత యువరాణి మేలుకొంది. తనకొక కల వచ్చిందని చెప్పింది.
ఎలాంటి కళ అది? అక్కడ ఒక కుక్క సైనికుడు ఉన్నారనుకుంటాను. నేను నిద్రపోతూ ఉండగా అతను నన్ను ముద్దు పెట్టుకున్నాడు. కళ్ళ మాత్రమే కదా, కంగారు పడుకు, అది కలే. మహారాజు ఆందోళనతో తన తల పట్టుకుని కూర్చున్నాడు. అప్పుడు అతను ఒక సేవకురాల్ని పిలిచి యువరాణిని ఒక కంట కనిపెట్టమన్నాడు. అది కలేనా లేదా ఏదైనా స్కీమ్ చూడమన్నాడు. సైనికుడు ఆమెను మరోసారి చూడాలనుకున్నాడు. అతను కుక్కకి చెప్పాడు ఆమెను మరోసారి తీసుకురమ్మని. కుక్క యువరాణిని రెప్పపాటు కాలంలో తెచ్చింది. కాని ఒక సేవకురాలు తన్ని గమనిస్తున్నట్టు అతనికి తెలీదు. ఆమె తన బూట్లని లాగింది, కింద వరకు వెంటపడింది. పట్టణంలో అతని ఇంటి వరకు వచ్చింది. ఇప్పుడు నాకు తెలిసింది, ఇది కేవలం కల కాదని. వారి స్కీమ్ నుండి ఎలా బయటపడాలో అదే చేస్తాను. నేను వారి తలుపు వద్ద శుద్ధతో క్రాస్ వేస్తాను. ఇక ఆ సేవకురాలు వెళ్ళిపోయింది. అలా ఎందుకు చేసిందో మనకు తెలుసు. కుక్క ఆమె తెలివైన యజమాన్ని గమనించింది. అది ప్రతి ఇంటి ముందు శుద్ధతో క్రాస్ వేసింది. అది కుక్క యోజన. ఆ మర్నాడు ఉదయాన్నే రాజు, రాణి, ఒక ముసలి అవ్వ వేచి చూస్తున్నారు. అధికారులందరూ యువరాణి ఎక్కడుందో అని చూస్తున్నారు. అలా జరిగిందా? ఆ వసతిలోకి తీసుకువెళ్ళిందా? లేదు, అక్కడితో ఆగిపోలేదు మహారాజా. ప్రతి ఇంటి ముందు ఎన్నో క్రాసులు ఉన్నాయి. అది సైనికులందరినీ తికమక పెట్టింది. వారు గట్టిగా అరవసాగారు. కానీ మహారాణి ఎంతో తెలివైనది. ఒక బస్తా ధాన్యం తెప్పించింది. ఆమె తన కూతురు నడుంపై కట్టింది. ఆ ధాన్యం కారణం వల్ల ఆమె ఎక్కడికి వెళ్ళిందో తెలిసిపోయింది. అదిగో ఆమె అక్కడుంది. మహారాణి ధాన్యం గింజల్ని చూపింది. సైనికులు ఆ ఇంటి లోపలికి వెళ్లారు. అక్కడ ఉన్న వ్యక్తిని వారు బంధించారు. అతను దాక్కోవడానికి ప్రయత్నిస్తుండగా అతను చేసిన నేరానికి అతనికి ఉరిశిక్ష వేశారు. తన తుది శ్వాసను తీసుకునే ముందు ఉరిశిక్ష వేసే ముందు ఒక రూల్ ఉంటుంది. కోరిక తీర్చే రీతి ఉంది. అందువల్ల నన్ను మంటల్లో కాల్చేయమని కోరుతున్నా. ఇక మహారాజు ఏమాత్రం ఆలస్యం చేయలేదు. ఆ సైనికుడు తన టిండర్ బాక్స్ని తీసుకున్నాడు. అక్కడ వెలుగు అలుముకుంది. కుక్క ప్రత్యక్షమైంది. అక్కడ నిలబడింది. సైనికుడు ముందే జరిగేది తెలిసినట్లుగా చిరునవ్వుతో ఉన్నాడు. నాకు తెలుసు నువ్వు వస్తావని. కుక్క మనిషికి మంచి మిత్రుడని అనడం వాస్తవం. కుక్క సభలో మొరిగింది. వాళ్ళంతా దూరంగా పారిపోయారు. మహారాజు, మహారాణి కూడా పరిగెత్తడానికి ప్రయత్నించారు. కానీ వారి మార్గానికి అడ్డుగా కుక్క నిలబడింది. నువ్వు ఒక దుష్ట మాంత్రికుడివా? ఏమిటి ఇది? ఒక మామూలు కుక్క కాదు కదా. మహారాజా, దయచేసి చెప్పేది వినండి. నేను అంత దుష్టుని కాదు. నేను మీ కుమార్తెని మనసారా ప్రేమించాను. నేను యువరాణిని చేరుకోవడానికి మంత్రపు పెట్టెని ఉపయోగించాను. కానీ హాని తలపెట్టాలని కాదు. ఒక మంత్రపు పెట్టా? అవును మహారాజా. ఒక ముసలి మంత్రగత్తె దీన్ని కోరింది. ఆమెకివ్వలేదు. ఆమె దుర్వినియోగం చేస్తుందని. ఆమెని మోసగించాను. అలా ఆ మంత్రగత్తె పెట్టెని నా సొంతం చేసుకున్నా. ఈ మంత్రపు పెట్టే సహాయం లేకుండానే నువ్వు నా కూతుర్ని సంతోష పెట్టగలవా? మహారాజు, మహారాణి వారి కళ్ళలో అసలైన ప్రేమని చూశారు. యువరాణి చిరునవ్వు నవ్వింది. తనకి నచ్చిన వరుడు దొరికినందుకు అతని ధైర్య సాహసాలు ఆమెని మెప్పించాయి. నువ్వు ఈ మంత్రపు పెట్టే సహాయం లేకుండానే నా కూతుర్ని సంతోష పెట్టగలవా? నేనే ఆమె మంత్రపు పెట్టెనవుతాను. నేను కష్టపడి పనిచేస్తాను. ఆమె ప్రతి కోరికను తీరుస్తాను. నేను ఈ మంత్రపెట్టెని నాశనం చేసేస్తాను తక్షణమే. ఇక అలా సైనికుడు పాలకుడు అయ్యాడు. మంచి జీవితాన్ని తన భార్య మ్యాజిక్ కుక్కలతో కలిసి జీవించాడు.